బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తాడేపల్లిలోని కొండపావులూరు దగ్గర ఒక పచ్చని గార్డెన్, చక్కటి సాయి సంధ్యం వేళ, మంచి కిక్కిచ్చే పార్టీ టైం. ఈ పార్టీకి కర్త కర్మ క్రియ అన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అనేది ఆరోపణ. 150 మంది ఉద్యోగులు పాల్గొన్న ఈ సో కాల్డ్ మందు పార్టీ ఇప్పుడు వెంకట్రామిరెడ్డి ఫ్యూచర్ నే ప్రశ్నార్థకం చేసేలా మారింది. ఫలానా గార్డెన్ లో ఫుల్లు కిక్కించే మందు పార్టీ జరుగుతోందన్న సమాచారంతో లోకల్ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమై ఆకస్మిక దాడులు చేసి వెంకట్రామిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. కానీ పార్టీకి వెంకట్రామిరెడ్డి ఇచ్చిన తాత్పర్యం మాత్రం మరోలా ఉంది. పార్టీ మాదే, కానీ అక్కడ కనిపించే బాటిళ్లతో మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది అసలు మందు పార్టీయే కాదు, జస్ట్ ఫుడ్ తిని చిల్ అవుతున్నామంతే. బయట నుంచి కొందరు బాటిల్స్ తెచ్చుకున్నారు, వాటికి మాకు ఏ సంబంధమూ లేదు అనేది పోలీసులకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు, ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అవుట్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఒకరిద్దరు ఎవరు తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ సరిపో 3 బాటిల్ ఉన్నాయి అక్కడ. 2 బీర్లు 3 బాటిల్ 150 మందికి ఆ బాటిల్ సరిపోతాయి. మేము మందు పార్టీ పెట్టాలంటే అయితే 3కు మించి బాటిల్స్ ఉంటే చట్ట ప్రకారం నేరం, ఎవ్వరిని వదలం, బుక్ అయిపోతారంతే అని వార్నింగ్ ఇస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. అయిపోతుంది తీస్తున్నా అలా కదా, ఎంతమందికి అన్ని బాటిల్ సరిపోవు కదా. నాకు అనవసరం కదా, అందరు తాగారని నేను అనట్లేదుగా. అలాంటప్పుడు మరి మీతో సంబంధం లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దీంట్లోకి వస్తారా? కేసు అందరి మీద పెట్టట్లేదు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎవరు తీసుకున్నారో డ్రింక్ వాళ్ళ మీద ఓపిక పెడితే మీరు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ మాజార్ రాసిన వరకు ఓపిక పెడితే మీకు తెలిసింది. లేదు ఇప్పుడే కావాలి. త్వరలో ఏపీ సచివాలయం క్యాంటీన్ కమిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగుల్ని ప్రలోభ పెట్టడానికి పిలిచి మరీ పార్టీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి. మందు పార్టీ ఇచ్చింటే వాళ్ళకి ఆ విజువల్స్ ఆ వీడియోలు దొరకవా? అక్కడ జరిగింది క్లియర్గా కనపడుతుంది, వాళ్ళకే తెలుస్తుంది. అయినా ఏదో రకంగా కేసు పెట్టాలి, ఉద్యోగులను భయపెట్టి ఎలక్షన్ గెలవాలని మా వాళ్ళు కొందరు ఆలోచిస్తే దానికి ప్రభుత్వం ఒత్తాసు పలకడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనేది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి 41 ఇయర్ నోటీసునిచ్చి పంపారు. మరుసటి రోజు పిలిచి మరోసారి విచారించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.